అందరికి నమస్తే. ఒక్క ఇష్యూ నుంచి బయటపడనీకే, ఒక్క ప్రాబ్లమ్ నుంచి బయటపడనీకే రకరకాల ప్రాబ్లమ్స్ తెర మీద తీసుకొచ్చి డైవర్షన్ స్కీమ్ ఒకటి బాగా నడిపిస్తుంది ఇక్కడ గవర్నమెంట్. దానివల్ల లాభం లేదు, నష్టమే ఎక్కువ. ఇప్పుడు ఎన్ని ఇష్యూస్, ఒకటి రైతు రుణమాఫీ. ముందు రుణమాఫీ అనే ఒక ఇష్యూ నుంచి బయటపడనీకే రుణమాఫీ అందరికి చేసినామని చెప్పి మంత్రులతో మాట్లాడిచ్చేసి, మంత్రులు మాట్లాడి తలా ఒక మాట మాట్లాడి అయిపోయింది, మేము ఇక ఇది భారతదేశంలోనే ఫస్ట్ టైం ఇంత ఎవరు చేయలేదని చెప్పి అన్నీ చేసి లాస్ట్కు రైతులంతా రోడ్డెక్కి రైతులే డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారి శివయాత్రలు, ఇవన్నీ ధర్నాలు, ఈ కార్యక్రమాలన్నీ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి డైవర్షన్ కోసం 1,00,000 సమస్యలు తెర మీద తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇవే ఇంకో ఒకటి బీజేపీ బీఆర్ఎస్ విలీనం అని చెప్పి ఢిల్లీ పోయి మొన్న చిట్చాట్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ పోయేదే అక్కడ బీజేపీతో చర్చల కోసం. కవితకు బెయిల్ ఇవ్వాలంటే వీళ్ళు మర్జీ కావాల్సిందే. రాజ్యసభ ఎంపీలందరూ కూడా దానిలో మర్జీ కాబోతున్నారు. ఇంకా నెక్స్ట్ బీఆర్ఎస్ కూడా బీజేపీలో విలీనం కాబోతుంది. ఈ అంశం ఒకటి తెర మీద తీసుకొచ్చింది. దీని మీద ఎట్లుంటుంది అంటే, ఇది ఉస్కో అంటే డిస్కో అనే మీడియా కొద్దిగా ఉంటుంది, ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి ఈ డిస్కో బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ డిస్కో బ్యాచ్ ఏంటంటే ఈయన ఇట్లా అనగానే ఇంత అందించుకుంటారు అనమాట. ఇక దాన్నే పేపర్ నుండి రాయాలి. రుణమాఫీ ఫెయిల్యూర్ సంబంధించినవి రైతుల కోసం. రుణమాఫీ ఫెయిల్యూర్ అంటే రైతుల బాధను ఇంకా పట్టించుకోరు అనమాట. వాళ్ళు ఎంతసేపటికి అవి డైవర్ట్ అయిపోవాలి. కానీ ఏముంటుంది, పేపర్ తీసి ఒకనాడు ఇట్లా తీసి ఆడ పడేస్తారు. ఏముంటుంది, పేపర్ రాసినంత మాత్రాన ఇంకా రైతులు వాళ్ళ బాధ మర్చిపోతారా? చెప్తా. ఇంకా తర్వాత కేటీఆర్ మహిళల మీద ఏదో కామెంట్ చేసిండ్రు, బస్సులో డిస్కో డ్యాన్సులు చేయమన్నారని. అదొక అంశం తెర మీద తీసుకొచ్చి దానికి ఒక పెద్ద కథ, నోటీసులు, దిష్టి బొమ్మలు దగ్ధము, ఇదొక డ్రామా నడిచింది. 2 రోజులు నడిపించారు అట్లా. తర్వాత రాజీవ్ గాంధీ స్టాచ్యూస్ ఇప్పటికీ నడిపిస్తున్నారు, రోజు రక్తి కట్టిస్తున్నారు. రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టండి, చేతులు నరుకుతాం, తీయండి, తలకాయలు తీసేస్తామని. రాజీవ్ గాంధీ స్టాచ్యూ గురించి, దాని గురించి నేను సపరేట్ వీడియో కూడా చేసిన. మరి జనమంతా ఎక్కడెక్కడ పర్యాటకులకు రాజీవ్ గాంధీ గురించి తెలుసు, రాజీవ్ గాంధీ ఎట్లుంటో తెలుసు, అందరికీ తెలుసు. కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చినప్పుడు మన తెలంగాణ తల్లి విగ్రహం కదా చూడాల్సింది. నేను అది మళ్ళీ చెప్తాను నేను మీకు. అయితే రాజీవ్ గాంధీ స్టాచ్యూ గురించి రోజు నడిపిస్తున్నారు. ఇష్యూ ఏదైనా, సందర్భం ఏదైనా ఇక రోజుకు 1-2 సార్లు మైక్ ముందుకు రావాల్సిందే, మాట్లాడాల్సిందే. అంతకుముందు సీఎం కేసీఆర్ ఉన్నప్పుడేమో 2 నెలలకు ఒకసారి వచ్చి మాట్లాడితేనే అబ్బా అనిపించేది. ఈయన రోజు మాట్లాడితే ఎట్లుంటుంది? రోజు మాట్లాడితే అది రోజు పాయసం తింటే ఏమవుతుంది? అట్లే ఉన్నది కథ ఇప్పుడు. రోజు రావాలి, రాజీవ్ గాంధీ ఇష్యూ గురించి మాట్లాడాలి, సన్యాసులు అనాలి, తిట్టాలి, పొరలాలి, బురదల పొరలాడాలి, మాలపిలకు రుయ్యాలి, ఇది నడుస్తుంది. అది అయిపోయిన తర్వాత ఈడీ ధర్నా. మీరు అదానితో 11,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తారా? మీరు ధర్నాలు చేసుకున్నప్పుడు తెలియదు ఆయన దొంగ అని? మీకు ధర్నాలు చేసుకున్నప్పుడు తెలియదా? మరి అవన్నీ ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తెలంగాణ దోషిపెట్టాలా మీరు? ఏఐసీసీ పిలిపించిందని చెప్పి ఈడ ధర్నా చేస్తారు. అవతల ఎవరో ఎడెన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేస్తారు. మీరు మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే అమెరికాలో ఉన్నామా? ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ అదొక ఇష్యూ తెర మీద తీసుకొచ్చి ఏం ఉపయోగం చెప్పండి? ఏం ఉపయోగం? సామాన్య రైతుకు అదానితో ఏం నష్టం జరిగింది? లేకపోతే ఏం సమస్య వచ్చింది? ఇప్పుడున్న సమస్య ఏంది రైతుకు? రైతుకంటే రుణమాఫీ కాకపోవడం. మీరు ఆ ఇష్యూ మీద మీరు మాట్లాడచ్చు కదా. ఇప్పుడు ఫస్ట్ రుణమాఫీ చేసినప్పుడు పాలాభిషేకాలు చేశారు, సెకండ్ చేసినప్పుడు సప్లై చేయలేదు, ఇక థర్డ్ చేసి మొత్తం చేసేసాం అన్నారు కదా. ఇప్పుడు వేయించుకోవచ్చు కదా, ఇప్పుడు చేసుకోవచ్చు కదా, పోయి గ్రామ సభలు పెట్టవచ్చు కదా. ఇప్పుడు గ్రామ సభలు పెట్టుకొని నిజంగానే రుణమాఫీ అయినోళ్ళు ఎంతమంది, కానోళ్ళు ఎంతమంది, మరి కానోళ్ళకి ఏం చెప్తారో చెప్పొచ్చు కదా. అవి చెయ్యరు, ఇట్లాంటివి చేశారు పనికిరానివి. తర్వాత ఇప్పుడు హైడ్రా ఒకటి తెర మీద తీసుకొచ్చారు. హైడ్రా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. రోజు సమీక్షలు, దాని మీద ఎక్కడ గులగొట్టాలి, ఏ పక్కన గులగొట్టాలి, ఎక్కడ గులగొడితే మనకు వర్కౌట్ అవుతుంది, మొత్తం ఇదే లొల్లి. రోజు పొద్దుగాలు ఇస్తే ఇదో లొల్లి. ఇట్లా ఈ ఇష్యూస్ మొత్తం కూడా తెర మీద తీసుకొచ్చి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇష్యూస్. యాక్చువల్గా ప్రభుత్వం తీసుకురావద్దు ఇష్యూస్, ప్రతిపక్షం ఇష్యూస్ తీసుకొస్తే ప్రభుత్వం పరిపాలనలో ఇమిడిపోయి, పరిపాలనలో నిమగ్నమయ్యి ఆ ఇష్యూస్ని జనాలకు రీచ్ కాకుండా చేయాలి. అట్లా కాకుండా ఇలా రివర్స్ నడుస్తుంది. వీలే ఇష్యూస్ తెర మీద తీసుకొచ్చి ఈ రుణమాఫీ ఇష్యూను, నేను జర్నలిస్ట్ మీద దాడి కూడా జరిగింది కదా. మీ ఊర్లో రుణమాఫీ అయిన వాళ్ళు ఉంటే రుణమాఫీ అయిందని చెప్తారు కదా, కాదని చెప్తారు. రైతులు అయితే అబద్ధాలు చెప్పరు. రుణమాఫీ అయిన వాళ్ళు ఖచ్చితంగా అయిందని చెప్తారు, కాని వాళ్ళు కాలేదని చెప్తారు. తప్పే ఉన్న దానిలో మీ ఊరికి వచ్చి చేస్తే మీ ఊరికైనా రావచ్చు, ఏ ఊరికైనా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా అభిప్రాయ సేకరణ చేయొచ్చు.
మీరు చేసలేరా? మీరు చేయలేదా? సీఎం ఊరు కూడా పోయి చేయొచ్చు, ఇంకో మంత్రి ఊరు కూడా పోయి చేయొచ్చు. అంతకుముందు చింతమడకు కూడా పోయి చేసుకొచ్చిర్రు. 10 లక్షల రూపాయలు ఇచ్చారంటే ఇది నిజమేనా అబద్ధమా అని నడుస్తుంటుంది. కామన్గా మీడియాను అట్లా వదిలేసేయాలి. మళ్ళీ మీరు పొద్దుగాలు లేస్తే ఆడ మోడీ మీడియాను గట్టిగా పట్టేసిండు, మోడీ మీడియాకు స్వేచ్ఛ లేకుండా చేసిందని చెప్తారు. తెలంగాణలో ఏం నడుస్తుంది మరి? ఇవన్నీ డైవర్షన్ స్కీమ్స్ తీసుకొచ్చి రుణమాఫీ అనే దాన్ని ఇంకా ఆ సమస్యను కనబడకుండా చేయాలని వీళ్ళ ప్రయత్నం. ఆ పేపర్లు కూడా అట్లే జమ అయినాయి. పేపర్లు టీవీలు కూడా ఆ ఇష్యూస్ని పక్కన పడేసి రోజు ఇత్తడికి బంగారం పూత పూసి చేస్తారు చూడు, అట్లా డూప్లికేట్ వ్యవహారం నడిపిస్తున్నాయి ఆ ఛానల్స్ కూడా, కొన్ని ఛానల్స్. కానీ మర్చిపోతారా? ఏముంటుంది పేపర్లో వార్త రాసిర్రు, ఏమో వార్త రాసిండ్రు, రుణమాఫీ కాకుండా మీరు అది మర్చిపోవాలని చెప్పి వేరే వార్త రాసిండ్రు. ఏం చేస్తారు? తీసి ఇసిరేసి ఓనాడు రూసుకొని చూసి ఆడబడేస్తారు. ఏముంటుంది? ఏమవుతుంది? ఆ వార్త చదివి ఇంక అట్లే మైండ్లో పెట్టుకొని వాళ్ళ సమస్యను మర్చిపోతారా? బాధ ఉన్నోడైతే మర్చిపోడు కదా. రుణమాఫీ కానీ రైతు అయితే బీఆర్ఎస్ వాళ్ళు ధర్నాలు చేయకపోయినా, బీఆర్ఎస్ వాళ్ళు నేను చేశారు కదా అట్టాడి కార్యక్రమం చేయకపోయినా, బీజేపీ వాళ్ళు ఆ ఇష్యూ గురించి అసలు మాట్లాడకపోయినా వాళ్ళ బాధను మాత్రం వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. మీరు చక్కెర గుళ్ళో పెట్టినా ఆయనత నవ్వి మళ్ళీ గొడసాటుకుపోయి మళ్ళీ అదే బాధ ఉంటుంది. నాకు రుణమాఫీ కాకపాయే, నాకు రుణమాఫీ చేయకపాయే, గవర్నమెంట్ మోసం చేసింది, రేవంత్ రెడ్డి మోసం చేసిండు, గవర్నమెంటు ఎవరికో చేసింది, నాకు వేయలేదు. ఇదే రంది ఉంటుంది. రైతుకి అంతకు మించింది ఏముంటుంది? అది అట్లా అయిపోతే ఆ రుణమాఫీ అయితే నాకు ఇన్ని పైసలు వచ్చేది, ఇప్పుడు ఈ పని చేసుకుంటుంటే ప్లానింగ్ ఉంటుంది కదా రైతుకు కూడా. మీరు ఎన్ని డైవర్షన్ డ్రామాలు కొట్టినా, మీరు ఎన్ని డైవర్షన్ చేయాలని ప్రయత్నం చేసినా రైతుల బాధను మాత్రం తీర్చలేరు. మీరు ఒక్కొక్క మంత్రి ఒకలాగా మాట్లాడి, లేకపోతే ఇంకేదో వేసి దానికి ఏదో మసి ఊసి మారికాయ వేసి ఇంకా మొత్తం అసలు తెలంగాణలో అసలు బాధితులే లేడు. అసలు రుణమాఫీకి చెప్పండి అన్న, రుణమాఫీ బాధితులు లేరా? ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. రుణమాఫీ బాధితులు లేరా? లేకపోతే ప్రతిపక్షం ధైర్యం చేయదు, ధర్నా చేసే ధైర్యం కూడా చేయదు. మీరు ఇచ్చిన అవకాశంతోనే వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ప్రతిపక్షం ధర్నా చేస్తే దాన్ని తప్పడతారు. సరే, మీరు అధికార పార్టీ మీరు ఏమైనా పట్టించుకోండి, కానీ ప్రతిపక్షం ధర్నా చేసే ధైర్యం వచ్చిందంటే మీరు చేసిన తప్పు వల్ల బాధితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున వాళ్ళు ధర్నా చేయగలిగినారు. ఆడ సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఏకంగా సుతిల్లో బాంబులే వేస్తారు. ఆడ పొలిటీషియన్స్తో పాటు రైతులు కూడా ఉన్నారు, ప్రతి దగ్గర ఉన్నారు. రైతులు వస్తారు, ఎందుకు రారు? బాధ ఉన్నప్పుడు ఎందుకు రారు? నువ్వు ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చొని అయిపోయింది అందరికీ అయిపోయింది జపం చేస్తే అయిపోతుందా? వాళ్ళకి రావాలి, వాళ్ళ చేతికి వస్తే కదా. అసలు లిస్టులో పేర్లు ఉన్న వాళ్ళు చాలా లక్షల మంది ఉన్నారు. లిస్టులో పేరు ఉండి వాళ్ళకి ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఇంకా అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రకరకాల బాధితులు ఉన్నారు. రుణమాఫీ బాధితుల సంఘం కూడా తయారైంది తెలంగాణలో. ఇప్పుడు ఊరూరా మన ఉద్యమంలో జేఏసీ ఎట్లా ఉండే ఉద్యమం చేసి ఇప్పుడు రుణమాఫీ బాధితుల జేఏసీ కూడా ఏర్పాటైంది. ప్రతి ఊర్లో ఉంది, పోయి కనుక్కోర్రి. నాకు తెలిసి కొండారెడ్డిపల్లిలో కూడా ఉంటుంది. వాళ్ళు పాపం వణికిపోతుర్రంట, భయపడితే ఏం చేస్తారో మమ్మల్ని అని. ఇట్లా మొత్తం మీరు ఏదో డైవర్షన్ చేసి ఇంక అయిపోయింది, ఇంక హుస్సేన్ సాగర్లో ముంచేసినామంటే కుదరదు. వాళ్ళ బాధను మీరు తీర్చినంత కాలం ఆ బాధ అట్లే ఉంటుంది, వాళ్ళు అట్లే మాట్లాడతారు, ఆ వ్యవహారం అట్లే ఉంటుంది. ఎవరేం చేసినా చేయకపోయినా ఆ సమస్య అట్లే ఉంటుంది. మీరు మీడియాను మేనేజ్ చేసి 4 వార్తలు రాయించుకోవచ్చు, మెయిన్ మీడియాని అంతా టర్న్అవుట్ చేసి వాళ్ళకు ఇంత బిస్కెట్లు కొట్టి మీ తిక్కు మలుపుకోవచ్చు. కానీ రైతుల బాధను మాత్రం వాళ్ళు మర్చిపోరు. వాళ్ళ బాధ వాళ్ళ మనసు నిండా, వాళ్ళ కడుపు నిండా, వాళ్ళ కుటుంబంలో రోజు దాని గురించి చర్చ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.